ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. ఈరోజు మనం శంషాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి ముచ్చింతల అనేటటువంటి గ్రామంలో శ్రీ చిన్నజీయర్ స్వామివారు 2022 సంవత్సరంలో రామానుజాచార్యుల వారికి సుమారుగా 200 ఎకరాల్లో 1000 కోట్ల బడ్జెట్తో శ్రీ రామానుజ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారన్నమాట. హైదరాబాద్లో చూడవలసినటువంటి అతి ముఖ్యమైన ప్రదేశాల్లో శ్రీ రామానుజ స్వామివారి సమతామూర్తి విగ్రహం అన్నమాట. ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ విగ్రహాన్ని పంచలోహాలతో నిర్మించారన్నమాట. ఈ విగ్రహం ప్రపంచంలోనే 2వ ఎత్తైనటువంటి కూర్చున్నటువంటి విగ్రహం అన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు ఆ రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని అలాగే ఆ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. పదండి. ఈ వీడియోలో మీకు నిజంగా ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే దయచేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుందన్నమాట. సరే, ఇప్పుడు మనం ఒక పవిత్ర ధామంలోకి ప్రవేశిస్తున్నాం అన్నమాట. అయితే శ్రీ రామానుజాచార్య స్వామి వారిని సమతామూర్తి అని ఎందుకు పిలిచారంటే ఆయనకు కుల మత జాతి అన్నటువంటి భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూస్తారు కాబట్టి ఆయన్ని సమతామూర్తి అని పిలిచారనమాట. ఇప్పుడు మనం మమతని మానవత్వాన్ని తట్టి లేపే దైవీ విభూతిలోకి ప్రవేశిస్తున్నాం అన్నమాట. ఇకపోతే ఈ సమతామూర్తి విగ్రహాన్ని 216 అడుగు ఎత్తులో పంచలోహాలతో నిర్మించారన్నమాట. దీని క్రింద గ్రౌండ్ ఫ్లోర్ లో 120 కేజీల స్వచ్ఛమైన బంగారంతో మరొక చిన్న రామాంజనేయ స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇకపోతే ఈ సమతామూర్తి విగ్రహం చుట్టూ కూడా మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయా వైష్ణవ ఆలయాల మూర్తులను ఈ సమతామూర్తి విగ్రహం చుట్టూ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ మూర్తుల్ని 108 దివ్య దేశములుగా పిలవడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మన అదృష్టం ఏమిటంటే ఈ 108 దివ్య దేశములకు కూడా విచిత్రమైన చరిత్రలు ఉన్నాయన్నమాట. ఉదాహరణకి శ్రీరంగనాథుడు కులం కంటే గుణాన్నే గౌరవిస్తానంటూ చేతల్లో చూపించాడనమాట. ఆ శ్రీరంగంలో ఆయనకి అదొక ప్రత్యేకమైన చరిత్ర. అలాగే లింగ వివక్ష మాని మహిళలను గౌరవించాలని చూపిన ఊరు ఉరయూర్. ఇలా ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కో విచిత్రమైన చరిత్ర ఉందన్నమాట. కాబట్టి ఇంత గొప్ప చరిత్రలు కలిగినటువంటి ఆలయాలను దర్శించడమే మన గొప్ప సౌభాగ్యం. అటువంటి 108 ఆలయాలను కూడా మన జీవితం మొత్తం మీద అసలు చూడగలమో లేదో కూడా మనకు తెలియదు. కాబట్టి అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి క్షేత్రాల్లో ఉన్నటువంటి ఆయా మూర్తులను అచ్చంగా అలాగే తయారు చేసి శ్రీ రామానుజాచార్య స్వామి వారి తన చుట్టూ ఆ 108 దివ్య దేశాలను ఏర్పరచుకొని మనల్ని అనుగ్రహిస్తున్నారన్నమాట. అంతేకాకుండా ఈ 108 క్షేత్రాల్లోనూ కూడా ఆళ్వార్లు గానం చేసి ఉన్నారన్నమాట. కాబట్టి నేను ఇక్కడ మీకు ఆ 108 క్షేత్రాలను చూపించలేకపోయినా కనీసం ఆ 108 క్షేత్రాల్లో ఉన్నటువంటి స్వామివార్ల చిత్రపటాలను అయితే నేను మీకు చూపించగలనండి. కాబట్టి ఇప్పుడు మనం ఆ 108 క్షేత్రాల్లో ఉన్నటువంటి స్వామివార్లను దర్శించుకుందాం రండి. మొట్టమొదటి క్షేత్రం శ్రీరంగం, స్వామివారు శ్రీరంగనాథుడు. రెండవ క్షేత్రం ఉరయూర్, స్వామివారి పేరు మణవాళన్. మూడవ క్షేత్రం పుల్లంపోతం గుడి, స్వామివారి పేరు దృఢచాపధర శ్రీరామచంద్ర. నాలుగవ క్షేత్రం అన్బిల్, స్వామివారి పేరు ఉజ్వల పూర్ణ శ్రీమూర్తి పెరుమాళ్. ఐదవ క్షేత్రం కరంబనూర్, స్వామివారి పేరు పురుషోత్తమ పెరుమాళ్. ఆరవ క్షేత్రం తిరువెళ్ళరై, స్వామివారి పేరు పుండరీకాక్ష పెరుమాళ్. ఏడవ క్షేత్రం తంజమామణి కోయల్, స్వామివారి పేరు నీలమేఘ పెరుమాళ్. ఎనిమిదవ క్షేత్రం తిరుప్పేర్ నగర్, స్వామివారి పేరు అప్పకుడుతాన్ పెరుమాళ్. తొమ్మిదవ క్షేత్రం తేరళందూర్, స్వామివారి పేరు ఆమరువి అప్పన్ లేదా గోసకుడు. 10వ క్షేత్రం ఆదనూర్, స్వామివారి పేరు ఆండళక్కుం మెయ్యన్ పెరుమాళ్. 11వ క్షేత్రం సిరుపులియూర్, స్వామివారి పేరు అరుళ్ మాడక్కల్ పెరుమాళ్. 12వ క్షేత్రం తిరుచేరై, స్వామివారి పేరు సారనాథ పెరుమాళ్. 13వ క్షేత్రం తలైచంగ నాణ్మదీయం, స్వామివారి పేరు వ్యోమజ్యోతి పెరుమాళ్. 14వ క్షేత్రం కుంభకోణం, స్వామివారి పేరు ఆరవముదున్ పెరుమాళ్. 15వ క్షేత్రం
తిరుక్కండియూర్. స్వామివారి పేరు హరసాపహర పెరుమాళ్. 16వ క్షేత్రం తిరువెన్నగూర్. స్వామివారి పేరు ఉప్పులియప్పన్. 17వ క్షేత్రం తిరువాలి తిరునగరి. స్వామివారి పేరు వయలాళి మణవళ పెరుమాళ్. 18వ క్షేత్రం తిరుక్కన్నపురం. స్వామివారి పేరు సౌరిరాజ పెరుమాళ్. 19వ క్షేత్రం తిరునాగై నాగపట్టణం. స్వామివారి పేరు నీలమేఘ పెరుమాళ్. 20వ క్షేత్రం శ్రీరామ విన్నగరం. స్వామివారి పేరు తాడలాన్. 21వ క్షేత్రం నందిపుర విన్నగరం. స్వామివారి పేరు విన్నగర్ పెరుమాళ్. 22వ క్షేత్రం తిరువిందళూర్. స్వామివారి పేరు సుగంధ వననాథ. 23వ క్షేత్రం చిదంబరం. స్వామివారి పేరు గోవిందరాజ పెరుమాళ్. 24వ క్షేత్రం తిరునయూర్. స్వామివారి పేరు పరిపూర్ణుడు నంబి పెరుమాళ్. 25వ క్షేత్రం తిరుక్కూడలూర్. స్వామివారి పేరు జగద్రక్షక పెరుమాళ్. 26వ క్షేత్రం తిరుక్కన్నంగుడి. స్వామివారి పేరు శ్యామలామేని పెరుమాళ్. 27వ క్షేత్రం తిరుక్కన్నమంగై. స్వామివారి పేరు భక్తవత్సల పెరుమాళ్. 28వ క్షేత్రం కపిస్థలం. స్వామివారి పేరు గజేంద్ర వరదన్. 29వ క్షేత్రం తిరువెళ్ళియంగుడి. స్వామివారి పేరు కోలవల్విల్లి రఘునాథ పెరుమాళ్. 30వ క్షేత్రం మణిమాడకోయిల్. స్వామివారి పేరు నందా విళుక్కు పెరుమాళ్. నేను ఇక్కడ మీకు 30వ దివ్యక్షేత్రం వరకు చెప్పడం జరిగిందండి. మిగతా దివ్యక్షేత్రాల గురించి మరొక భాగంలో తెలియజేస్తానండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.